మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు కాశ్మీర్ ప్రజలకి చేతుల్లో రాళ్ళు అవసరం లేదు, పిస్టల్స్ అవసరం లేదు. భారతదేశ జెండా చాలు. మనం స్పష్టంగా కనపడుతుంది. మోదీ గారు చొరవతో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత కాశ్మీర్ ప్రజల కోసం అనేక ప్రాజెక్ట్స్, మొన్ననే 44,000 కోట్లతో ప్రాజెక్ట్స్, చినాబ్ నది వంతెన మనం చూసాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైనది, ఈఫిల్ టవర్ కంటే ఎత్తైందంటే మనం దాన్ని బట్టి అంటే మెరుగైన సదుపాయాలు, రోడ్డు సదుపాయాలు, కనెక్టివిటీ సదుపాయాలు, బ్రిడ్జెస్ అన్నీ కూడా వస్తున్నాయి. టూరిజం అభివృద్ధి చెందుతుంది. అంత నిత్యం ఆ యొక్క తుపాకుల సౌండ్ల మధ్య కాశ్మీర్ ప్రజలు భయంతో బతికే పరిస్థితి నుంచి కాశ్మీర్ పండితులు ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళిపోయారు. వాళ్ళంతా తిరిగి వస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళకి శాంతియుత దేశం, భారతదేశం మేము అంతర్భాగం, భారతదేశం జెండా మాది అనే ఇదితో కాశ్మీర్ ప్రజలు ఉన్నారు. ఎందుకంటే అక్కడ ఉన్న సిన్హా, అక్కడ ఉన్న గవర్నర్ గారు ప్రజల మనసులు దోచుకున్నారు. ఒకవైపు మోదీ గారు అభివృద్ధికి నాంది పలుకుతున్నారు. ఎప్పటికప్పుడు ఆయన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి విశేషంగా ఎప్పుడు లేని విధంగా కాశ్మీరు ప్రజలందరూ కూడా భారత వైపు చూస్తున్నారు. పీఓకే ప్రజలు కూడా మాకు భారతదేశంలో ఉంటే మంచిదని ఆలోచనిస్తున్నారంటే మన భారతదేశం యొక్క పరిపాలన, ముఖ్యంగా ప్రధానమంత్రి మోదీ గారు 11 సంవత్సరాల సుస్థిరమైన పరిపాలన విశేషంగా ఆకట్టుకుందని చెప్పాలి. ముఖ్యంగా కాశ్మీర్ యువత కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళకి ఉపాధి అవకాశాలు మెరుగు చేస్తున్నారు. టూరిజం ద్వారా అనేక మెరుగైన వాళ్ళకి అంటే డైలీగా ఉపాధి కావాలి. ఉపాధి లేకపోతే వలస వెళ్ళిపోతారు. అలా వెళ్ళాల్సిన పని ఎక్కువ లేకుండా అక్కడే పరిశ్రమలు వచ్చేట్టు, టూరిజం అభివృద్ధి చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కాశ్మీర్కి ప్రత్యేక శ్రద్ధతో చూస్తుంది. కాబట్టి ఉగ్రవాదులు, పిస్టల్స్ వాళ్ళని ప్రేరేపించే విధంగా అక్కడ కాశ్మీర్ యువత రాళ్ళు రువ్వే పరిస్థితి నుంచి ఈరోజు వాళ్ళ చేతిలో మన జెండా రెపరెపలాడుతుందంటే మనం చూసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క సత్తా ఏందో ప్రపంచానికి తెలియజేశాం. పహల్గామ్లో బ్రహ్మాండంగా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారని తలికి ఒక్కసారిగా ఎట్లయినా అశాంతి కలిగించాలని చెప్పి ఏర్పాటువాదులు అంటారా, లేకపోతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అంటారా, 26 మంది అమాయకులను పొట్టను పెట్టుకున్నారు టూరిస్టుల్ని. మరి చూస్తూ ఊరుకుంటారు. అక్కడ మోదీ గారు ఉన్నారు. విత్ ఇన్ షార్ట్ టైంలోనే పాకిస్తాన్లో 9 ప్రాంతాల్లో ఉగ్రవాదులు 100 మందిని లేపేశారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉందో. భారతదేశానికి కావాల్సింది భారతదేశం పౌరులు అంతర్భాగం. ఈ గాలి, ఈ నేల పీల్చుకుంటా, ఈ తిండి తింటా భారతదేశంలో అన్నం పెట్టినట్టు సున్నం పెట్టినట్టుగా పాకిస్తాన్కి వత్తసు పలకకూడదు. కాబట్టి మనది గొప్ప దేశంగా మనం చూడాలి. చరిత్ర ఉన్న దేశం. తరతరాల నుంచి అనేక మంది మనం బానిసలుగా బ్రిటిష్ వాళ్ళు మనం ఏదెక్కి స్వారీ చేసినా వాళ్ళే ఏమి చేయలేక వెళ్ళిపోయారు. కాబట్టి భారతదేశ గొప్పతనాన్ని మనం చూసుకోవచ్చు. ఎప్పుడు లేని విధంగా లాండర్ విషయంలో కావచ్చు, ఆర్థికంగా జపాన్ని దాటిపోయి 4th ప్లేస్లో మనం ఉన్నాం. కాబట్టి కాశ్మీర్ నోట కూడా పాకిస్తాన్ అనే మాట నుంచి భారత్, జై భారత్ అంటున్నారంటే దాన్ని బట్టి మనం ఎంత సగర్వంగా మన జెండా రెపరెపలాడుతుందో మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.